పిఠాపురంలో 100% గెలుస్తారండి. జగన్ గాలి వస్తది, వర్మ గాలి వస్తది. రెండు కలిపి కొడితే మంచి మంచి సీఎం క్యాండిడేట్లే ఓడిపోతున్నారు మళ్ళా. ఊడుతుందని చెప్పి చెప్తున్నా అండి. నిజంగానే ఊడుతుంది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకుంటూ అధికారం లేకున్నా కూడా పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకుడిని తీసేసారంటే కరెక్ట్, చాలా బాధాకరమైన విషయం అండి. అది తీసేసుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో ఎంతో కీలక పాత్ర పోషించిండు వర్మ గారు. ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో ఇంత ఇబ్బందులు, ఎన్ని దాడులు ఎన్ని జరిగినప్పుడు కూడా పార్టీని కాపాడుకుంటున్నాడంటే అలాంటి నాయకులు ఎట్లా చేస్తారండి? ఇలా పవన్ కళ్యాణ్ గారి కోసం టికెట్ సాక్రిఫైస్ చేసినప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తప్పు లేదు ఉంటుండే. 100% ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుండే. చంద్రబాబు గారు ఫస్ట్ లిస్ట్ ఎమ్మెల్సీ లిస్ట్ పేరు ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అంటారు? అదే అండి, ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కోల్పోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ కూటమి ఉండి ఇప్పుడు నడుస్తున్నది. కూటమి లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే కావాలి కదా. చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరినీ కూడా సమానంగా ఇచ్చి కాపాడుకుంటూ ముందడికి పోతేనే బాగుంటుంది తప్ప పదవులకి వెళ్ళి తీసేసి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే బాగుండదు. నెక్స్ట్ మరి వర్మ గారు ఇండిపెండెంట్ గా వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? గెలవాలండి, వర్మ గారే గెలుస్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో పట్టున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండు. నియోజకవర్గ ప్రజలకు ఓడినా కూడా నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ వర్మ గారికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు వర్మ గారు ఫస్ట్ నుంచి సైలెంట్ గా ఉండిపోయారు? ఎవరు ఏమన్నా అటు జనసేన వాళ్ళు ఇటు చంద్రబాబు గారు ఎన్నో వార్నింగ్లు ఇచ్చినా ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు? అదే అండి, పార్టీ న్యాయం చేస్తుంది, కష్టపడ్డ వాళ్ళకు పార్టీ న్యాయం చేస్తారని ఇంటెన్షన్ ఉన్నారు. కానీ కాకపోతే న్యాయం కాదు, రాను రాను అన్యాయం జరుగుతుంది తప్ప ఇష్టం వచ్చినట్టు ఆయన పొమ్మని లేక పొగబెడుతున్నట్టు చేస్తున్నారు. ఏదైనా కూడా వర్మ గారికి మాత్రము ఒక మంచి గుర్తింపు స్థాయిలోనే మంచి పదవి ఇస్తే బాగుంటది. లేదంటే గిట్ట ఆయన గిట్ట పార్టీలకి వెళ్ళిపోతే గిట్ట చాలా ఇబ్బందులు అయితే. ఎందుకంటే ఆయన వైసీపీలో కంపల్సరీ వైసీపీలో ఒక స్థానం ఉంటది. అక్కడ నుంచి పిఠాపురం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ వేస్తారు. 100% గెలిచే అవకాశం ఉంటది. పదవి పీకేస్తే పిఠాపురంలో టీడీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి? అదే అండి, మరి క్యాడర్ వాళ్ళు చూసుకుంటారు. మరి డైరెక్ట్ లోకేష్ చూసుకుంటారా, చంద్రబాబు నాయుడు చూసుకుంటారా చూడాలి. మరి ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఆ నియోజకవర్గం తండ్రిలాగా. ఎందుకంటే ఏదొచ్చినా మంచి అయినా చెడైనా కూడా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూసుకుంటాడు. అలాంటి వ్యక్తులను తీసేస్తే అంటే రాజకీయము మరి చంద్రబాబు నాయుడు గారి రాను రాను రాజకీయం మరి ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ నుంచి సరే జనసేన నుంచి అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మరి తెలుగుదేశం నుంచి అయితే కావాలి కదా, ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ కావాలి కదా. ఇలా అలాంటి వ్యక్తిని తీసేస్తే కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వర్మ గారిని తీసేయడం వల్ల జన సైనికులు చాలా ఆనందపడుతున్నారు. పిఠాపురం జన సైనికులు అని చెప్పేసి వార్త వస్తుంది అని చెప్తారు. అదే అండి, వాళ్ళకి అడ్డు తొలగిపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారికి అడ్డు తొలగిపోయింది, అందరికి అడ్డు తొలగిపోయింది వీళ్ళ డామినేషన్ ఏందని. కానీ ఆ విధంగా తీసేసైతే సరికాదు. ఎందుకంటే వర్మ గారికి పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వదులుకోవడం అంటే చాలా బాధాకరం అండి. మరి ఇప్పుడు వర్మ గారి పరిస్థితి ఏంటి లాస్ట్ కి మరి చూడాలి, చంద్రబాబు నాయుడు గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంచి రాష్ట్ర స్థాయి పదవిని ఇవ్వాలి. లేదంటే గిట్ట పక్కన పెడితే గిట్ట 100% వైసీపీలోకి పోతాడు. రాబోయే రోజులలో పరిణామాలు మారిపోతాయి. వైసీపీలోకి వచ్చి పోటీ చేస్తే మరి పరిస్థితి ఎలా ఉంటుంది పిఠాపురంలో? పిఠాపురంలో 100% గెలుస్తారండి. జగన్ గాలి వస్తది, వర్మ గాలి వస్తది. రెండు కలిపి కొడితే మంచి మంచి సీఎం క్యాండిడేట్లే ఓడిపోతున్నారు మళ్ళా.